ప్రెజెంట్ అయితే ట్రెండింగ్ టాపిక్ మనకి అల్లు అర్జున్ గారి గురించి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైతే మనకి అసెంబ్లీ సెషన్‌లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, దానికి కౌంటర్ కింద అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, దాని కౌంటర్‌గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం, అండ్ ఈరోజు చిక్కడపల్లికి అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడం. సో, ఇదంతా కూడా ఒక పర్టిక్యులర్ ఒక లైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద జరుగుతున్నాయి. అండ్ ప్యారలల్‌గా మీడియా అంతా కూడా మనకేంటంటే చనిపోయిన రేవతి గారు కుటుంబం దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, వాళ్ళ హస్బెండ్‌తో దగ్గర నుంచి డిస్కషన్ చేసుకొని అతని దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడం, అండ్ వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, కంటిన్యూస్‌గా ఇదే జరుగుతుంది. ఇవన్నీ యాక్చువల్లీ పక్కన పెడితే బేసిక్‌గా అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ నుంచి కూడా ఏదైతే ఫాలో అయ్యారో దీన్ని మనం ఇంకొక రకంగా చూసుకుంటే సేమ్ ఇన్సిడెంట్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ చిరంజీవి గారికి 15 ఇయర్స్ బ్యాక్ ఎదురైంది. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు ఓన్లీ మూవీ హీరో. బట్ అక్కడేంటంటే చిరంజీవి గారు అప్పుడే పాలిటిక్స్లోకి కూడా వచ్చారు. అలాంటి టైంలో కూడా చాలా పీక్ టైం అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ అవన్నీ అవుతున్నప్పుడు కూడా అలాంటి పీక్ టైంలో ఒక 15 ఇయర్స్ బ్యాక్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ చనిపోయారు. సో అలాంటి టైంలో చిరంజీవి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం జరిగింది ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఈ వివాదం అయితే చాలా సీరియస్గా తిరుగుతుంది. సో సినిమా సర్కిల్ స్పందన కానీ లేకపోతే అందరూ అంటే దీని మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు అవన్నీ చూస్తుంటే మనకి చిరంజీవి గారు అయితే ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్లో అది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తానికి కూడా చిరంజీవి గారు చాలా మెయిన్ క్యాండిడేట్ కదా ఇక్కడ. సో ఎంత అల్లు ఫ్యామిలీ వేరు చేసుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఫైనల్గా అరెస్ట్ అవ్వగానే చిరంజీవి గారే వచ్చి ఫస్ట్ అయితే అల్లు అర్జున్ గారిని విడిపించడానికి అన్నిటికైతే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. సో చిరంజీవి గారు అంటే అల్లు అర్జున్కి కూడా చాలా అభిమానం, ఆయన్ని చాలా ఫాలో అవుతారు. సో అలాంటి టైంలో చిరంజీవి గారిని ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ తీసుకోవాల్సింది. మనం ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడదాం. సో ఏంటంటే 2008 చూస్తే అప్పట్లో మనకి ఇంత కవరేజ్ అయితే లేదు, ఇంత మీడియా కవరేజ్ కానీ ఏమీ లేదు. బట్ ఆ టైంలో మనకి ప్రజారాజ్యం పార్టీ అప్పుడప్పుడే మనకి ఎలక్షన్స్కి రెడీ అవుతుంది. సో విజయవాడ మీదుగా గుంటూరు జిల్లాకైతే చిరంజీవి గారు రోడ్ షో చేసుకుంటూ ప్రచారం కోసం అయితే వచ్చారు. సో గుంటూరులో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నారాకోడూరు అనే ఊరైతే ఉంది. ఆ నారాకోడూరు దాటుకొని తెనాలి అయితే వెళ్ళాలి. సో నార్మల్గానే మెగాస్టార్ చిరంజీవి అంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు కుర్రవాళ్ళకైతే తెలియకపోవచ్చు. చిరంజీవి గారు అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన వస్తున్నారంటే జనాలు మీకు మామూలుగా ఇప్పుడు మీరు చూసిన జనాలు ఏమీ కాదు. ఆయన స్టార్డమ్ అనేది కంప్లీట్గా వేరే. ప్రజారాజ్యం పార్టీ పెట్టే టైంకి ఆయన ఒక పీక్ లెవెల్లో ఉన్నారు. ఆయన పాలిటిక్స్లోకి రాకముందు ఆయన అసలు కొట్టేవాళ్ళే లేరనమాట. అలా ఉండేది ఆయన స్టామినా. అలాంటి ఒక అతను పాలిటిక్స్లోకి వచ్చి రోడ్ షో చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా ఆయన్ని చూడడం కోసం జనాలు ఎగబడ్డారు. ఆయన పార్టీ గెలిచింది ఓడింది అనేది పక్కన పెడితే ఆయన చూడడం కోసమే జనాలు అయితే విపరీతంగా వెళ్ళేవారు. సో అలాంటిది ఎటువైపు చూసినా సరే మీరు ఆ ఈవెంట్కి సంబంధించి ఫోటోలు చూస్తే మీకు ఎటువైపు వెళ్ళినా సరే జనాలే మీకు. అలాంటి సిచ్యువేషన్లో మనకి నారాకోడూరు గ్రామంలో ప్రజారాజ్యం పార్టీకి ఇద్దరు అంటే తెనాలి గ్రామం వెళ్తున్నారు కదా, అక్కడ తెనాలి గ్రామానికి సమీపంలో ఉన్న చక్రాయపాలెం అనే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అయితే చిరంజీవి గారికి ఎదురుగా వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలని చెప్పి బైక్ ర్యాలీ మీద అంటే చిరంజీవి గారు వస్తున్న రోడ్డుకి ఆపోజిట్లో అయితే బయలుదేరి వెళ్ళి ఆ దారిలో చనిపోయారు. సో వాళ్ళిద్దరూ అయితే ఒకే ఫ్యామిలీ అంటే బావమరుదులు. సో వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఈ విషయం చిరంజీవి గారికి తెలీదు. బట్ చిరంజీవి గారు అంటే ఆయన పార్టీ కార్యకర్తల ద్వారా అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకొని వెంటనే ఆ రోడ్ షోని అక్కడికి ఆపేసి తన పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళిద్దరూ ఎవరు అసలు ఏంటి అని చెప్పి వాళ్ళ మృతదేహాల దగ్గరికి వెళ్ళి స్వయంగా అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి వాళ్ళని పరామర్శించి అసలు ఎవరున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి ఫ్యాన్స్ ఏంటి అనేది ప్రతి విషయం కూడా కనుక్కొని
వాళ్ళ తల్లిదండ్రులని ఓదారుస్తూ వాళ్ళ రోదనలకు కదిలిపోయి తను కూడా కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళలో ఒకరి తల్లి, సార్ మీకు 2 ఓట్లు పోయాయ్యా, మీకోసం మీ ప్రజారాజ్యం పార్టీకి 2 ఓట్లు ఉండేవి, ఆ 2 ఓట్లు ఇప్పుడు పోయాయ్యా అని ఆవిడ ఏడిస్తే దానికి చిరంజీవి గారికి కూడా, అక్కడ ఉన్న వాళ్ళే కాదు చిరంజీవి గారికి కూడా కంట్లో నీళ్లు తిరిగి కంప్లీట్గా విషాద ఛాయలు ఉంటే ఆ రోజుకి అప్పటి నుంచి అసలు బయటికే రాలేకపోయారు అనమాట. అక్కడ నుంచి వెళ్ళలేక వాళ్ళ దగ్గరే ఉండి, ఆ మృతదేహాల దగ్గర ఉండి చాలాసేపటి వరకు అంటే కదలకుండా అక్కడే ఉన్నారు. సో ఇది మనకి 15 years బ్యాక్ చిరంజీవి గారితోనే జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడికి అయిపోయింది. అక్కడ నేను మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీకు ఇది చేస్తాను, అది చేస్తానని అక్కడ చిరంజీవి గారు ఏమీ చెప్పలేదు. ఆయన పరామర్శించడానికి వెళ్ళారు, పరామర్శించి వాళ్ళని ఓదార్చి అక్కడ ఉండి అప్పుడు అక్కడ నుంచి బయలుదేరారు. సో ఆ టైంలో చెప్పొచ్చు నేను మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తానని, అవేమీ చెప్పలేదు. ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఓదార్చి ఒక చావు దగ్గరికి వెళ్తే ఏం చేయాలనేది అలా చేసి ఆయన రిటర్న్ వచ్చారు. తర్వాత అంటే ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోయిన తర్వాత నాగబాబు గారు వెళ్ళారు అక్కడికి. నాగబాబు గారు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలి, ఎవరికైనా ఉద్యోగాలు చేస్తున్నారా ఏంటి అన్నది మొత్తం కనుక్కొని ఆ 2 ఫ్యామిలీలు కూడా స్టేబుల్ అయ్యేలాగా నాగబాబు గారు చూసుకున్నారు. సో దానికి దీనికి ఒక డిఫరెంట్ టైం జోన్ అనమాట, అంటే గ్యాప్ ఇచ్చారు. అండ్ ఈ విషయం ఎవరికి తెలీదు, నాగబాబు గారు హెల్ప్ చేస్తారు ఇవన్నీ చేస్తారని. అవన్నీ పోర్ట్రేట్ చేసుకొని ఆయన పాలిటిక్స్ పరంగా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆయన అవి చేయలేదు. సాయం చేశారంటే పక్కన వాళ్ళకు కూడా తెలియనట్లుగా ఆయన చేసి ఆయన సైలెంట్గా నా వల్ల చనిపోయారు, నా కోసం వస్తూ చనిపోయారు, సో నేను వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి సైలెంట్గా వాళ్ళకి హెల్ప్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఈ విషయం బయటికి రాలేదు. ఇదంతా జరిగిపోయి ఆయన పార్టీ కూడా కాంగ్రెస్లో కలిపేసి ఆయన ఓడిపోయారు ఎలక్షన్స్లో. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకంటే ఆల్మోస్ట్ 4-5 years తర్వాత ఈ మ్యాటర్ అయితే బయటకు వచ్చింది. అప్పటి వరకు ఎవరికి తెలియదు కూడా. సో ఇదంతా ఒక్కటైతే ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అంటే చరణ్ ఉన్నాడు, చరణ్తో పాటు బన్నీ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు చూస్తే బన్నీ కూడా వెళ్ళి వాళ్ళని కలవడం అయితే జరిగింది ఆ రోజు. సో ఆయనకి పక్క నుండి డైరెక్ట్గా లైవ్లోనే చూశారు, అంటే చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేశారు, ఎలా దీన్ని సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు అనేది. సో అలాంటిది లైవ్గా చూసిన అతను ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన అలా యాక్ట్ చేయలేకపోయారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఇది కొంతమంది హట్ అవ్వచ్చు, బట్ ఆయన అయితే ఆ రకంగా రియాక్ట్ అవ్వలేకపోయారు. అదే మెయిన్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎంతలాగా ల్యాగ్ చేయడానికి కారణం ఆయన ఈ సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడమే. ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టిన దగ్గర చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా చాలా అంటే చిరంజీవి గారితో పాటు ప్రతి దగ్గర కూడా తిరిగారు, వెళ్ళారు అండ్ చాలా సపోర్టివ్గా చేశారు. అండ్ చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్, ఆ టైంలో ఆయన అనుభవించిన స్టార్డమ్ ఇప్పుడున్న హీరోలకి ఏమాత్రం కూడా, అంటే ఇప్పుడున్న హీరోలు ఆయన ముందు దేనికి కూడా మనకి పనికిరారని చెప్పాలి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. అప్పుడు ఆయనకున్న స్టార్డమ్ అలాంటిది. సో అలాంటి స్టార్డమ్లో కూడా ఆయన మొత్తం రోడ్ షోస్ అన్నీ ఆపేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అయితే ఇప్పుడు యంగ్ జనరేషన్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇది అరవింద్ గారికి అండ్ డైరెక్ట్గా చూసిన అల్లు అర్జున్ గారికి చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు మనకేంటంటే అల్లు అర్జున్ గారికి కూడా అదే విధంగా స్పందించుంటే ఈ మ్యాటర్ ఇంతవరకు వచ్చేదే కాదు. సో నిజమే, ఆయన నేను ఇంత పెద్ద హిట్ ఇచ్చాను, నేను టాలీవుడ్ని ఒక పరువుని నిలబెట్టాలనుకున్నాను, ఆ పైకి తీసుకెళ్ళాలనుకున్నారు, అదంతా కరెక్టే. కానీ ఆ సిచ్యువేషన్లో, అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మీకు ఆ రోజు తెలిసిన పోలీసులు చెప్పినట్లుగా ఆ రోజే మీకు పోలీసులు చెప్పినా, లేదు మీరు చెప్పినట్లుగా నెక్స్ట్ రోజు మార్నింగ్ తెలిసిన, మీరు అక్కడికి వెళ్ళి రియాక్ట్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చేదే కాదు అసలు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇదొక లైవ్ అంటే కేస్ స్టడీస్ అంటారు కదా. సో చిరంజీవి గారిది ఒక కేస్ స్టడీలో తీసుకొని అల్లు అర్జున్ గారికి అయితే మనం క్లియర్గా చెప్పొచ్చు, ఈయన యాక్ట్ చేసిన విధానం వల్ల ఇది ఇంత ప్రొలాంగ్ అవ్వడానికి కారణం అని అయితే చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్ అయితే మొత్తాన్ని మామూలు అవ్వాలి. అసలు ఈ గొడవలు ఇవన్నీ కాదు, ఆ ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేసి మొత్తం గొడవనంతటిని నార్మల్ చేసి అసలు ఇదంతా సిచ్యువేషన్ మొత్తం నార్మలైజ్ చేయాలని అయితే కోరుకుందాం. ఏదైనా సరే ఒక
ఒక ఆవిడ చనిపోయారు అండ్ వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఇన్ని రోజులు బట్టి హాస్పిటల్లో ఉన్నారు. 19 డేస్ మూవీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఒకవైపు 1600 కోట్లు, 1500 కోట్లు, 1600 కోట్లు వచ్చాయి. బట్ అదేవిధంగా అన్నే రోజులు ఒక అబ్బాయి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆ విషయం కూడా మనం మర్చిపోకూడదు. సో దీనికైతే ఏదో ఒక ముగింపు అయితే రావాలని చెప్పి కోరుకుందాం. సో జై హింద్.